హీల్డ్ పాలసీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేశాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అందులో ఏదో మతలబు ఉందని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పునాది హీల్డ్ పాలసీ అని అసెంబ్లీలో ప్రకటించారు. పరిశ్రమల కారణంగా నివాస ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతుందని, ఇప్పటికైనా సవరణలు చేయకుంటే సైంటిఫిక్ డిజాస్టర్ చూడాల్సి వస్తుందని వెల్లడించారు. మరో ఢిల్లీగా హైదరాబాద్ మారొద్దనే హీల్డ్ పాలసీ తీసుకొచ్చామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి శ్రీధర్ బాబు సూచించారు. మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేము చేసే పనిని విమర్శన చేయాలంటే విమర్శ సద్విమర్శగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. కేవలం సిద్ధాంతపరంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఏదో విధంగా బురద జలాలనే అంశం పైన విమర్శలు చేస్తే ఆ విమర్శలు చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భావి తరాలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, న్యాయం చేయబోతా ఉన్నారా, ఆటంకం కలిగిస్తూ ఉన్నారా, భావి తరాలకు మీరు అందిస్తూ ఉన్న వారసత్వం ఏందని ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు కేవలం వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ ఆస్పెక్ట్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్ పునాది. ఈ రాత్రికి రాత్రి హీల్డ్ పేరుతో జీవోలు ఇచ్చి పరిశ్రమలు తరలిస్తామంటే ఎలా అని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమలను తరలించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరని గుర్తు చేశారు. తరలించే పారిశ్రామిక వాడలో కాలుష్యంతో కూడిన రెడ్ జోన్లో ఉన్న బొలారంను ఎందుకు తరలించలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 22 పారిశ్రామిక వాడల్ని ఒకే దెబ్బతోటి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తూ కేవలం పొల్యూషన్ని ఇక్కడ ఎయిర్ క్వాలిటీని కంట్రోల్ చేయడం కోసం నేను చేస్తున్నాను, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం చేస్తా ఉన్నాను, భూగర్భ జలాలు ఇది కాకుండా పొల్యూట్ కాకుండా చేస్తా ఉన్నాను చెప్పుకునేటువంటి మరి మంత్రి గారు ఎందుకోసం అని చెప్పి అధ్యక్ష, ఈ భారతదేశంని అతి ప్రమాదమైనటువంటి ఇండస్ట్రియల్ జోన్ అయినటువంటి బొల్లారం, దాదాపు 100 రెడ్ జోన్లో ఉన్నటువంటి 100 ఇండస్ట్రీస్ అధ్యక్ష. బొల్లారంలో ఈరోజు భారతదేశంలో అతి ప్రమాదకరం అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి మరి నోటిఫికేషన్ ద్వారా అవి 100 పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కదా అధ్యక్ష. మరి ఎందుకు 22 ఎస్టేట్స్ లోపల బొల్లారం పేరు పెట్టలేదు అధ్యక్ష? ఐడియా బొల్లారం ఈజ్ నాట్ included in 22 estates which have to be shifted. If their intention was clear, వాళ్ళ ఇంటెన్షన్ క్లారిటీతో ఉండి క్లియర్గా ఉండి వాళ్ళు నిజంగానే ఈ పొల్యూషన్ కోసమే మేము షిఫ్ట్ చేస్తున్నామని ఆలోచన చేసి ఉంటే వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉండేవారు కదా అధ్యక్ష. వారు చేయలేదంటే అక్కడ భూమి ధర తక్కువ కాబట్టి వాళ్ళు చేయనట్టు కదా అధ్యక్ష. అంటే ఈ రకంగా తెలంగాణకు $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047కు $1.2 ట్రిలియన్ చేరుతామని అంచనాలున్నాయని తెలిపారు. ప్రతి పౌరుడిని శ్రేయస్సుకు $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సరిపోదని, అందుకే ప్రభుత్వం కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. విదేశీ పెట్టుబడులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, స్టార్టప్స్లు నష్టపోకుండా ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 అధ్యక్ష, గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి రెంటింపు అయింది. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే తర్వాత ఏం జరుగుతుంది?
మనం ఏమి చేయకపోతే మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. ఎస్ఐఆర్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో రగడ చెలరేగింది. సర్ పేరుతో మైనార్టీ ఓట్లను తొలగిస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఓటు అనేది అందరూ హక్కు అని, అర్హుల ఆ హక్కు కోల్పోకుండా చూడాలని కోరారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన బీజేపీ నేత సభలో రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాట్లాడన్నారు. బంగ్లాదేశ్, బీహార్ల గురించి మాట్లాడేంటని ప్రశ్నించారు. ఎస్ఐఆర్పై మాట్లాడేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని సవాల్ విసిరారు. అందుకు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు చర్చకు నోటీస్ ఇస్తే సిద్ధమని తెలిపారు. This is all wrong. When Bihar mein sir this SIR had happened, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है नफरत फैलाने का. हिंदू मुसलमान कोई भी एक ठेकेदार नहीं है इस मुल्क का कि वो कह दे कि हम इस मुल्क के हैं दूसरे इस मुल्क के नहीं है. ये मुल्क सबका है. ये मुल्क हिंदू का है, ये मुल्क मुसलमान का है, ये मुल्क ईसाई का है, ये मुल्क पारसी का है, ये मुल्क गॉड अल्लाह भगवान को नहीं मानने वाले का भी है. ये मुल्क हर किसी का है. कोई एक ठेकेदार नहीं है इस मुल्क का. ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे. हम मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे. हम इस मुल्क में वफादारी के साथ खड़े थे, है और रहेंगे. तो मैं आपके जरिए हुकूमत से फिर से मुतालबा करूंगा कि एसआईआर आने वाला है. एसआईआर के लिए जो भी जरूरी इंतजामात करना है करिए और मेक श्योर करिए कि कोई भी एलिजिबल वोटर का वोटिंग राइट. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని గవర్నమెంట్ ఎస్ఆర్ మీద సెపరేట్ ఒక చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ని, ఫేక్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము, మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా, ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సార్ ఎలిజిబుల్ ఓటర్ ని ఎస్ఐఆర్ ప్రకారం తీసేయము అని చెప్పిండ్రు. మీరు చెప్పింది మేము చెప్పింది అదే కదా సార్. వై ఆర్ యూ గెటింగ్ ఎజిటేటెడ్ సార్? సార్ వై ఆర్ యూ గెటింగ్ ఎజిటేటెడ్? Sir, why are you getting agitated? When your meaning and purpose of SIR is one and the same, why are you getting agitated? No, we will, sir. If Honorable Speaker allows for a discussion, we are ready for it. Absolutely, we are ready for it, sir. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని తిట్టడం మంచి పద్ధతి కాదని ఈలెటి మహేష్ రెడ్డి అన్నారు. ఓవైసీ మాట్లాడితే సిబిఐ, ఈడీ అంటారని అన్నారు. అక్బరుద్దీన్ కుటుంబంలో ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తుంది, ఇప్పుడు ఎంత ఆస్తుందనే దానిపై విచారణకు సిద్ధమంటూ ప్రశ్నించారు. దీంతో ఈలెటి మహేష్ రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయొద్దంటూ హెచ్చరించారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనేక అంశాలు మాట్లాడుతూ మరి కేంద్రాన్ని, మోడీని తిట్టడం అనేది అది మంచి అంశం కాదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో కూడా వారు మోడీ గారి పేరు నిన్న కూడా తీసుకున్నారు అధ్యక్ష, నిన్న తీసుకున్నారు. మరి ఈ రోజు ఎలక్ట్రానిక్ బాండ్ విషయంలో సార్ ఎలక్ట్రానిక్ నిన్న తీసుకున్నారు. ఈ రోజు సార్ రెడ్డి గారు వినండి, వారు మాట్లాడుతూ చెప్పండి ఎవరి పేరు తీసుకొని कल की बात कैसे चलेगा? कल मुझे माइक नहीं मिला ना, कल जो बात करे ना, कल मुझे माइक नहीं दिया गया. मैं बोल रहा हूँ कल ऐसा बात करे, आज ऐसा बात कर रहे. आज मैं बोलता हूँ ना सर, इनको बात करे तो सीबीआई बात करते हैं, बात करे तो ईडी बात करते हैं सर. फिर इनको इतना शौक है ना सर, फिर इतना इनको इसके ऊपर इतना शौक है. तो मैं आज आपके जरिए पूछता हूँ इस सरकार को, फिर ये आदमी, इनका खानदान
एमएलए बनने से पहले कितना इनके पास एसेट्स था, आज कितना एसेट है, इसके ऊपर सीबीआई इंक्वायरी करो बोलेंगे ना सर। फिर क्यों सीबीआई की बात करते हैं सर? हर बार सीबीआई ईडी की बात क्यों करते हैं सर? मैं एक बात करता हूं, अरे ऐसा क्यों बात करते हैं सर? మన ఊరు మనబడి పథకం కింద స్కూళ్లలో 360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మన ఊరు మనబడి పేమెంట్లను క్లియర్ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ ఉన్న వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు వాపసు తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. నెల 18న మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించున్నారు. 19న కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుంటారు. 19న సాయంత్రం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లనున్నారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేపట్టారు. 23 వరకు దావోస్లో పర్యటించనున్నారు. 24న రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1న రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. మార్చి 1 నాటికి రాష్ట్రంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు మరింత మెరుగైన పారదర్శకత సేవలు అందించేలా భూభారతి పోర్టల్ రూపొందించామని ప్రకటనలో పేర్కొన్నారు. అందులో వ్యవసాయేతర, వక్స్, అటవీ, దేవాదాయ భూములకు సంబంధించి వివరాలు కనిపించేలా పోర్టల్ ఉంటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామస్థాయి వరకు బలోపేతం చేశామని, డిపార్ట్మెంట్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రైతుల భూములకు సంబంధించి గుండికేలంటి సర్వే విభాగాన్ని పటిష్ట చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3,000 నుంచి 500 మంది లైసెన్స్డ్ సర్వేలు తీసుకున్నామని, వారం రోజుల్లో మరో 3,000 మంది తీసుకోబోతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్ రావు గ్రామాల్లో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు అధ్వానంగా మారాయని విమర్శించారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ప్రస్తావించారు. సర్పంచ్, ఉప సర్పంచ్లు కలిసి పనిచేస్తూనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మాట, నడవడి, మన మర్యాదలే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పాను కానీ నాతో పని చేసింది. అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం. ఇంట్లో బిడ్డ బర్త్డే ఉంటుంది, కానీ సిద్దిపేటలో నాకు ఏదో పని పడితే పోలేము. కొన్ని సందర్భాల్లో బర్త్డే కూడా పోలేము, మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేము. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కొన్నిటిని వదులుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ, వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం. జనగాంలో జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు.
తెలంగాణను కాంగ్రెస్ ఏళ్ల తరబడి పట్టి పీడించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప ఇంకోటి తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఊరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురే. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు నీళ్లపై చర్చ పెడుతున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు 12 ఏళ్లలో ఖర్చు చేసి ఏ ప్రాంతాల్లో రైతులు బాగుపడ్డారో చెప్పాలన్నారు. ఏ ప్రాజెక్టు ఎంత ఖర్చు అయిందో అది ప్రజలకు చెప్పాలని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేశాయని, ఆ రెండు పార్టీలు ఏం చేసే చెప్పడం లేదని మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాల్ని నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీళ్లు మీరు సాగు ఇచ్చారు? ఈ యొక్క లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ఏదైతే ప్రజాధనం ఉందో తద్వారా తెలంగాణకు ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాంతంలో ఏ రైతులు బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, మీ ప్రాజెక్టు వల్ల ఎంత ఖర్చు అయింది, దానికి తగ్గట్టు ఇది ప్రపోర్షనల్గా దాని మ్యాచ్ అవుతుందా లేదా అనేది ప్రజలకు ముందు అది మీకు చెప్పాలి. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే ఈ రెండు పార్టీలు చేసినాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు. వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోట పరిసరాల్లో జరిగిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. ఆక్రమణదారులపై పురావస్తు శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉన్న కోట భూములను ఏఎస్ఐ భూములుగా సవరించాలని తెలిపారు. వరంగల్ కోట చుట్టూ ఉన్న 7 ప్రాకారాలు ప్రస్తుతం 3 మాత్రమే మిగిలాయని, మిగిలిన ప్రాకారాల భూముల్లో స్థానికులు ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఆక్రమణలపై ఏఎస్ఐ అధికారులు పలుమార్లు నోటీసులు, లేఖలు ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదన్నారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు లేఖ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్లో దానం నాగేందర్, కడియం వస్తారనుకున్నామా, వచ్చారు కాదంటూ తెలిపారు. కవిత కూడా కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోకర్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనన్నారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా చేసుకోండి, జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దని సూచించారు. 2 కోట్ల మంది ఉన్న నల్గొండ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదని, తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టమన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. దమ్ముంటే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. అప్పుడే కేసీఆర్ పాలన బాగుందో రేవంత్ పాలన బాగుందో తేలిపోతుందని స్పష్టం చేశారు. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా ఉండబోతుందన్నారు ఎర్రబెల్లి. నీకు దమ్ము, రేవంత్ రెడ్డి గారికి దమ్ము, ధైర్యం ఉంటే రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా పెట్టు. అప్పుడు పార్టీ గుర్తు మీద అప్పుడు తెలుస్తుంది కేసీఆర్ గారి పనితనం ఏంది, రేవంత్ రెడ్డి గారి పనితనం ఏంది అనేది కూడా తెలుస్తుంది. పిచ్చి పిచ్చి మాటలతోటి, బోకర్ మాటలతోటి ప్రజలు నమ్మించావు, మోసం చేశావు. ఇప్పుడు కావాలని ఇప్పుడు ప్రాజెక్టులను కూడా లేవనెత్తి డైవర్ట్ చేసే ఏర్పాటు చేస్తున్నావు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14న ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని,
టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 2025లో అంతా కలిసి టీం వర్క్ చేశారని, ఫలితాలు కూడా వచ్చాయన్నారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అమరావతిలో ఎన్ఆర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జికి భూ సమీకరణ చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీ అథారిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్రై వడ్డమాను నుంచి 2వ దశ భూ సమీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. 754 పోస్టులు 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జీవో నెంబర్ 81 ద్వారా. అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు, మాజీ సీఎం జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పూర్తిగాని ప్రాజెక్టులు జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించారని ఆరోపించారు. సినిమా సిట్టింగులతో జగన్ కాలయాపన చేశారని విమర్శించారు. రాయలసీమ లిఫ్టులపై జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు జలకల సంతరించుకొని తెలిపారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్ 5 ఏళ్లు హంద్రీనివాకు ఏం చేశారంటూ మంత్రి నిమ్మల ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సమృద్ధి గ్రామ్ విలేజ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా నారాకోడూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పట్టణాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అదేవిధంగా గ్రామాల్లో కూడా అటువంటి అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక నారాకోడూరు విలేజ్ లో తీసుకుంటే 50 లక్షల రూపాయలు పెట్టి, ఇది కూడా మేము ఏది తీసుకున్నా ఎన్టీఆర్ కళ్యాణ మండపం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. చూడండి ఇప్పటి వరకు వచ్చి ఆగిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరు పెద్దగా పట్టించుకున్నది లేదు. మళ్ళీ నరేంద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నా ఎంపీ లాడ్స్ లో అడిగితే దీనికి 50 లక్షలు ఇచ్చాం. ఈ రోజు దానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. రెండోది పంచాయతీ భవనం, 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పంచాయతీ భవనం ఏ రోజు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో దాన్ని కూడా తీసుకొని ఈ రోజు 32-33 లక్షలతోటి దానికి శంకుస్థాపన చేశాం. కూటమి పాలన అరాచక పాలన సాగుతుందని విమర్శించారు మాజీ మంత్రి రోజా. టీడీపీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకుంటున్నారని ఎస్పీ చెప్పారని ఆమె తెలిపారు. నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో ములాఖాత్ అయిన రోజా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులో పిన్నెల్లిని ఆయన సోదరుడిని జైలు పాలు చేశారన్నారు. పోలీస్ శాఖ కాకి చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకున్నట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు రోజా. తమ అధికారంలోకి వస్తే అధికారులు అంతకంతా చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి, అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరైతే డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో A7గా ఉన్న అమన్ ప్రీత్ సింగ్కు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలడంతో ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ క్రమంలో తనకు డ్రగ్స్ పెడ్లర్తో సంబంధం లేదని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని టీవీకి అధినేత విజయ్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ కరూర్లోని వేలుసామిపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ను చూసేందుకు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో దాదాపు 41 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసును విచారించినప్పటికీ బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గత ఏడాది అక్టోబర్లో ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఉత్తరప్రదేశ్లోని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు వెల్లడించింది. అందులో 46 లక్షల మంది ప్రాణాలతో లేరని తెలిపింది. 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని, 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారని తెలిపింది. సమగ్ర సవరణకు ముందు యూపీలో 15.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ తొలగింపుతో ప్రస్తుతం ఆ సంఖ్య 12.56 లక్షలకు తగ్గింది. ఈసీఐ నెట్ యాప్, ఎన్నికల సంఘం వెబ్సైట్లో ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో తేల్చుకోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎవరి పేరైనా మిస్ అయినా తమ వివరాల్లో తప్పిదాలు ఉంటే ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికగా అభ్యంతరాలు సమర్పించే అవకాశం కల్పించారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి 6న విడుదల కానుంది. నేపాల్లో ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైన నేపాల్లో సరిహద్దులను మూసివేసింది. ఎమర్జెన్సీ సేవల మినహా సీమాంతర కదలికలపై ఆంక్షలు విధించింది. ధనుష జిల్లాలో ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడంతో ఆందోళనలు చెలరేగాయి. పర్సా, రహోర్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకరంగా మారడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.